బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సూర్యాపేటలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. 45వ వార్డు కౌన్సిలర్ పావని ఇంటి ముందు అసమ్మతి కౌన్సిలర్లు ఆందోళనకు దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పావని ఇంటిపై గుడ్లు విసిరి దుమ్మెత్తిపోసారు అసమ్మతి కౌన్సిలర్లు. ఒక్కసారి అక్కడ ఎటువంటి ఉద్రిక్త వాతావరణం తలెత్తిన ఒకసారి మీరు చూడొచ్చు. అక్కడ ఇన్ఫాక్ట్ అవిశ్వాసం వీగిపోవడానికి కారణమని చెప్పి వాళ్ళు ఆందోళనకు దిగారు. నోటీస్పై సంతకం పెట్టి ధర్మం పాటించలేదని చెప్పి విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ అసమ్మతి కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య తోపులాట నెలకొంది. 8వ వార్డు కౌన్సిలర్ నిఖిల దిలీప్ రెడ్డికి గాయాలైన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారి చూడొచ్చు. అక్కడ కౌన్సిలర్లు తన్నుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పరిస్థితి అదుపులోకి రాని పరిస్థితిని మనం చూడొచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ లో చూస్తే అర్థమవుతోంది అక్కడ పరిస్థితిని కంట్రోల్లో తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఏదో అంటే ఒక స్థాయిలో ఉన్న కౌన్సిలర్ అంటే అక్కడ ఎన్నుకోబడిన వాళ్ళు కూడా ఏదో అక్కడ అలా కొట్టుకుంటారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి అక్కడ ఎంత తీవ్రతకి చేరిందనేది. ఆ బీప్స్ వేస్తున్నారంటే కనుక ఎటువంటి భాష వాళ్ళు అక్కడ ఉపయోగించుంటారనేది. ఒక్కసారి అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం. రైట్ విజువల్స్ లో మీరు చూస్తున్నారు సూర్యాపేటలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 45వ వార్డు కౌన్సిలర్ పావని ఇంటి ముందు అసమ్మతి కౌన్సిలర్లు ఆందోళనకు దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏకంగా ఎటువంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందంటే అక్కడ ఏకంగా మీరు చూడొచ్చు రక్తపాతం కనిపిస్తోంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న వీళ్ళన మనం ఎన్నుకున్న నాయకులు కావచ్చు నేతలు కావచ్చు సామరస్యంగా ఉండాల్సింది పోయి ఇలా కొట్టుకుంటారా, రక్తపాతం వచ్చినట్టు కొట్టుకుంటారా, ఇదేనా ఇందుకైనా వీళ్ళని మనం ఎంచుకుంది, పదవుల కోసం కొట్టుకుంటారా అనే మాట అక్కడ వినిపిస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. 45వ వార్డు కౌన్సిలర్ పావని ఇంటి ముందు అసమ్మతి కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. పావని ఇంటిపై గుడ్లు విసిరారు, దుమ్మెత్తిపోశారు అసమ్మతి కౌన్సిలర్లు. అవిశ్వాసం వీగిపోవడానికి కారణం ఆమె అంటూ కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి. నోటీస్పై సంతకం పెట్టి ధర్మం పాటించలేదంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ అసమ్మతి అలాగే కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. 8వ వార్డు కౌన్సిలర్ నిఖిల దిలీప్ రెడ్డికి గాయాలైన విజువల్స్ మీరు చూస్తున్నారు. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అదుపులోకి వచ్చిందా? ఎందుకంటే విజువల్స్ లో చూస్తే మనకు అర్థమవుతోంది అంత వేగంగా పోలీసులకి కంట్రోల్లో తీసుకురావడానికి కానీ సాధ్యమైన పరిస్థితి అక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రమేష్, ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది? గొడవ అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా సూర్యాపేటలో నిన్న జరిగినటువంటి అవిశ్వాస తీర్మానమే ఈ గొడవకు కారణం అని చెప్పవచ్చు. ఏకంగా కౌన్సిలర్లు మొత్తం కూడా ఈ విధంగా కొట్టుకోవడం అనేది సూర్యాపేటలో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ విషయానికి వస్తే అవిశ్వాస తీర్మానం పెట్టి కూడా వారిని దించాలని చూడడం జరిగింది. అందుకు 32 మంది కూడా ఆ సంతకాలు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న తీరా అవిశ్వాసానికి ఎవరైతే ఉన్నారో 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఆబ్సెంట్ కావడం జరిగింది. అయితే దీంతో మొత్తం కూడా వారి బలం తగ్గిపోయింది. 31 మంది అయింది. అయితే ఈ గండూరి పావని ఎవరైతే ముందుగా సంతకం చేసిందో, అవిశ్వాసానికి మద్దతుగా సంతకం చేసిందో, ఆమె చివరి నిమిషంలో ఈ విధంగా రాకపోవడం వల్ల, తప్పించుకోకపోవడం వల్ల కూడా వీరంతా కూడా ఎవరైతే ఉన్నారో చైర్మన్ కావాలనుకున్న నిఖిల్ దిలీప్ రెడ్డి వర్గం ఏదైతుందో వాళ్ళంతా కూడా మొత్తం కౌన్సిలర్లతో కలిసి కూడా గండూరి
పావని ఇంటి ముందు ధర్నాకు దిగడం జరిగింది. ఒక దశలో మొత్తం కూడా నానా హంగామా చేస్తూ కూడా ఇంటి ముందు కూర్చొని ధర్నాకు దిగి ఇంటి బయట మొత్తం అదే సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కూడా అక్కడికి రావడం జరిగింది. అన్నపూర్ణమ్మ చైర్మన్ రావడం జరిగింది. ఈ ఘర్షణలో ఆ చైర్మన్ కూతురికి అదే విధంగా ఈ నిఖిల దిలీప్ రెడ్డి కూడా ఘర్షణ వాతావరణం జరిగింది. ఒకరికొకరు కూడా తోపులాడుకున్నటువంటి పరిస్థితిలో కూడా ఆ నిఖిల కూడా మనకు ఆ ఒంటిపై గాయమైనటువంటి సిచ్యువేషన్ కూడా చూడడం జరిగింది. పోలీసులు కూడా ఒక దశలో కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా సూర్యాపేటలో ఏం జరుగుతుందనే ఒక టెన్షన్ అయితే నెలకొంది అని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా మున్సిపల్ అవిశ్వాసాలు కొనసాగుతున్నాయి. ఆ దశలోనే భాగంగా మొత్తం సూర్యాపేట మున్సిపల్ ఆ చైర్మన్ పై కూడా అవిశ్వాసం పెట్టడం జరిగింది. అవిశ్వాసం గత వారం రోజుల నుంచి కూడా క్యాంపు రాజకీయాలు కూడా మొదలు కావడం జరిగింది. చైర్మన్ ని దింపుతాం, మాకంతా కూడా సంపూర్ణ మద్దతు ఉంది. ఏదైతే 32 మంది కౌన్సిలర్లు ఉన్నారో ఆ 32 మంది బలం కూడా తమకుందని కూడా ఈ నిఖిల్ దిలీప్ రెడ్డి కూడా అనుకున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో రాజకీయాలకు అనుగుణంగా కూడా చివరి నిమిషంలో ఈ గండూరి పావని ఆబ్సెంట్ కావడం జరిగింది. అయితే దీంతో కూడా నిన్న అక్కడ కోరం లేకపోవడంతో ఎవరు కూడా హాజరు కావడంతో కూడా అవిశ్వాసం వీగినటువంటి పరిస్థితి. వీరంతా కూడా పూర్తి ఎత్తున కౌన్సిలర్లకు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. 2 కోట్ల మేర కూడా ఖర్చు పెట్టడం జరిగింది. చివరి నిమిషంలో సంతకం పెట్టి ఆమె రానందుకు ఇవాళ నిరసనగా అంతా కూడా అందరు కౌన్సిలర్లు అటు కాంగ్రెస్ అదే విధంగా ఆ ఇండిపెండెంట్ కౌన్సిలర్లు మొత్తం బీఆర్ఎస్ రెబల్ కౌన్సిలర్లు అంతా కూడా కలిసి ఆ గండూరి పావన్ ఇంటి ముందు ధర్నాకు దిగడం జరిగింది. ఒక దశలో మొత్తం ఆ ఇంటిపై కూడా ఆ రాళ్లు విసరడం అదే విధంగా పరస్పరం ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తెలుకున్నటువంటి పరిస్థితి అయితే మనం విజువల్స్ లో చాలా ఎక్స్క్లూజివ్ గా క్లియర్ గా చూస్తున్నాం. ఇది వీటన్నిటికి ఒక కారణం ఈ గండూరి పావని మొదటగా తో ఉండి చివరి నిమిషంలో కూడా ఫిరాయించడంతో కూడా ఈ ఘర్షణ వాతావరణకు దిగినటువంటి పరిస్థితి చెప్పవచ్చు. మొత్తం ఒక కౌన్సిలర్లు అందులో ఆ లేడీ కౌన్సిలర్లు అని చెప్పవచ్చు పరస్పరం కూడా ఆ ఇరు వర్గాలు కూడా తోపులాట జరిగింది. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్ లో కూడా మొత్తం కూడా గాయాలైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరైతే ఆ నిఖిల దిలీప్ రెడ్డి మనం చూస్తున్నాం ఇక్కడ నుదుటిపై కూడా రక్తం కారుతున్నటువంటి పరిస్థితి, గాయాలైనటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. మొత్తం కూడా సూర్యాపేట వ్యాప్తంగా కూడా జిల్లాలో ఇది ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల అన్ని భువనగిరి, నల్గొండ, ఆలేరు, కోదాడ చాలా చోట్ల అవిశ్వాసాలు జరిగింది. చాలా చోట్ల అవిశ్వాసాలు నెగ్గినాయి. కొన్ని చోట్ల కూడా నిన్న ఆలేరులో అదే విధంగా సూర్యాపేటలో బీగినటువంటి పరిస్థితి. కానీ ఈ సూర్యాపేటలో అవిశ్వాసం బీగడానికి కారణం ఈ కౌన్సిలరే కారణం. మేము వచ్చి ఉంటే ఇవాళ మొత్తం కూడా మేము చైర్మన్ అయ్యే వాళ్ళమని చివరి నిమిషం వరకు కూడా మాతో పాటే ఉంటానని కూడా డబ్బులు కూడా తీసుకొని అవతల పార్టీకి ఎలా వెళ్లారని కూడా మొత్తం ఇవాళ కౌన్సిలర్లు ఇంటి ముందు నానా హంగామా కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక చైర్మన్ కూతురు అదే విధంగా ఇక్కడ ధర్నా ఆందోళనకు దిగినటువంటి పావని ఇద్దరి మధ్య కూడా ఘర్షణ వాతావరణం తెలెత్తడంతో కూడా కౌన్సిలర్లు పరస్పరం కొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెనుగులాటలో పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ప్రస్తుతం మాత్రం అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ కూడా ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఒక టెన్షన్ సూర్యాపేటలో అయితే నెలకొందని చెప్పవచ్చు. మొత్తం కూడా సూర్యాపేట ప్రజలంతా కూడా దీన్ని చూసి అంతా కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి కౌన్సిలర్లు అయ్యి ఉండి కూడా ఒక హోదాలో అయ్యి ఉండి కూడా ఈ విధంగా ధర్నాలు చేసుకోవడం, ఈ విధంగా దాడులకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అని కూడా చూస్తున్నారు. దీనికి అక్కడ ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ నాయకులు కూడా మొత్తం పరస్పరం కూడా ఘర్షణల వాతావరణం ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఒక ఉత్కంఠ మాత్రం సూర్యాపేటలో నెలకొందని చెప్పవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది అనుకోలేదు గత వారం రోజుల నుంచి కూడా. ఎందుకైతే సూర్యాపేట మున్సిపల్ అది జనరల్ స్థానం అయినప్పటికీ కూడా ఒక ఎస్సీ మహిళకు అక్కడ చైర్మన్ గా అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఎస్సీ మహిళను ఏ విధంగా అవిశ్వాసం పెట్టి దింపుతారని గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ మొత్తం ఆందోళనలు కొనసాగుతున్నాయి. దళిత సంఘాలన్నీ కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్న కూడా పోలీసులు భారీ భద్రత నడుమ మధ్య అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సమయం 11 గంటల సమయంలో ప్రవేశపెట్టినా కానీ ఎవరు కూడా హాజరు కాలేదు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:30 వరకు కూడా ఎవరు హాజరు కాకపోవడంతో పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం వీగినట్లు కూడా కలెక్టర్ ప్రకటించడం జరిగింది. మొత్తం వీరంతా కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్నటువంటి పరిస్థితి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఆ కౌన్సిలర్ ని కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరికి ఈ దిశలో ఈ విధంగా తమను మోసం చేశారు, మొత్తం మీద అవిశ్వాసానికి అనుకూలంగా సంతకం పెట్టి ఆ పార్టీ ఫిరాయించారని కూడా వర్గమంతా ఆందోళనకు దిగడంతో కూడా పరస్పరం గొడవ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సూర్యాపేటలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ కూడా పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మాత్రం పరిస్థితి కంట్రోల్లోకి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ తర్వాత కూడా ఈ కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ వర్గాలు ఘర్షణ పడే అవకాశం ఉందన్న కానీ పోలీసులు గట్టి భద్రత మాత్రం సూర్యాపేటలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అందరూ కూడా ఊహించడం జరిగింది. ఎందుకంటే వారు సంతకాలు పెట్టి కూడా 32 మంది బలం ఉంది, ఖచ్చితంగా అవిశ్వాసంలో నెగ్గుతామని ముందుగా ఊహించడం జరిగింది. కానీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అక్కడ ఆ చక్రం తిప్పి చివరి నిమిషంలో ఈ గండూరి పావన్ ని కూడా
వారు తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే వారికి సంపూర్ణమైనటువంటి బలం లేకపోవడంతో నిన్న ఎవరు కూడా హాజరు కాలేదు. మొత్తం మీద ఇది గత వారం రోజుల నుంచి కూడా కొనసాగుతున్నప్పుడు కూడా నిన్న వీగినటువంటి పరిస్థితులు కావడంతో ఈ రోజు ఘర్షణ వరకు వచ్చినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ప్రస్తుతం మాత్రం పరిస్థితి అదుపులోనే ఉంది. పోలీసులు మాత్రం భారీగా మోహరించినటువంటి పరిస్థితి సూర్యాపేటలో కనపడుతుంది. సచిన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం అక్కడ పరిస్థితి ఉద్రిక్తతకు దారితీస్తుందని చెప్పుకోవాలి. సూర్యాపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 45వ వార్డు కౌన్సిలర్ పావని ఇంటి ముందు అసమ్మతి కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. పావని ఇంటిపై గుడ్లు విసిరారు, దుమ్మెత్తిపోశారు అసమ్మతి కౌన్సిలర్లు. అవిశ్వాసం వీగిపోవడానికి కారణమని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అక్కడ. పది సంవత్సరాలుగా ఇల్లు వాకిలి తెలియకుండా 10 సంవత్సరాలుగా నా భర్త కష్టపడ్డాడు. ఆ కష్టానికి ప్రతిఫలం ఇదండి. టీఆర్ఎస్ పార్టీలో పనిచేసేందుకు ఫలితం ఇది. 15 రోజులు పార్టీకి వ్యతిరేకంగా 15 మంది కౌన్సిలర్లు వచ్చి అవిశ్వాసం పెట్టిన రోజే మేము గెలిచినామండి. దాన్ని తట్టుకోలేక ఇవాళ వాడిని తిట్లు తిట్టిన మనిషికి గండూరి పావని అనే ఆమె పార్టీ నుండి బయటికి వచ్చి మంత్రిని నానా విధాలుగా తిట్టిన ఆమెని 50 లక్షలకు కొని మా అందరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. చైర్మన్ దళిత మహిళకి ఇచ్చిన దళితులకు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదండి. దళిత మహిళను కూర్చోబెట్టిన కరెక్ట్, దాన్ని నేను కూడా సపోర్ట్ చేసిన, నేనే బలపరిచినాను 4 సంవత్సరాల క్రితం. కానీ ఆమెని డమ్మిలాగా కూర్చోబెట్టి ఆమెకు ఏ యాక్సెస్ ఇవ్వలేదు. కనీసం అధికారులు కాదు కదా, అటెండర్ కూడా ఆమెను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇట్లాంటి పరిస్థితులలో మేము ప్రజా సమస్యలు చెప్తే ఆమె ఎట్లా తీరుస్తుందండి? ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంత ఘోరంగా మీ అందరి ముందే చూసారు కదండి. మా సమస్యలు చెప్పుకుంటే విన్నదా అండి ఆమె? ఇందుకే మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది. కేవలం డబ్బు కోసం మాత్రమే అమ్ముడు పోయి వాళ్ళ పావనికి పాత్ర ఇంతమంది ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. మీ డబ్బు ఇయ్యలేదు అనేది అవాసం అండి. నైట్ 1 దాకా కూడా మాట్లాడిందండి. నాకేం చెప్పిందంటే, మా పాప 10th క్లాస్ అండి, మేము బయటకు వచ్చే పరిస్థితి కాదు, మేము మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తామండి. అట్లా నమ్మించి గొంతు కోసిందండి. నా పిల్లల భవిష్యత్తు ఆగం చేసింది. ఇంతమంది జీవితాలని రోడ్డున పడేసింది. ఇవాళ మేము ఎట్లా అంటే, నా భర్త ఒక్కడే అండి 15 మందిని కాపాడుకుంటూ వచ్చిండు. అటు పార్టీ పరంగా అందరి ఆయన క్యాడర్, జగదీశ్వర్ రెడ్డి క్యాడర్ మొత్తం కూడా దిగింది. ఎంతమంది వచ్చినా కూడా మా నుంచి ఒక్కరిని కూడా బయటికి తీసుకురాలేకపోయింది. ఇదంతా కుదరదని ఆయన్ని తిట్టిన ఆయన్ని తీసుకొచ్చి 50 లక్షలకు బేరం పెట్టుకొని రాత్రికి వేసుకోపోయింది. ఇట్లాంటి ఇదిగోండి సంతకం పెట్టిండు. ఆయనకి ఇష్టం లేకపోతే 4వ నెంబర్ చూడండి, గండూరి కాదు. సంతకం ఎందుకు పెట్టాలండి? ఇట్లా నమ్మించి గొంతు కోసింది. ఇవాళ మేము చెప్పదలుచుకుంది ఒకటే అండి. మేము ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీదనే మా దళాన్ని వినిపించుకోదలుచుకున్నాం. ఈ అవితిని ఖచ్చితంగా ఎండగడతాం. మేమందరం కూర్చొని ప్రజా సమస్యలు ఎట్లా పరిష్కరించగలుగుతామో ఆ విధంగానే ముందుకు వెళ్తాం. మేమందరం ఒకటే చెప్తున్నాం. దళితులకు పెద్దపీట వేసిన మాజీ మంత్రి ఒకటే చెప్తున్నాడు కదా, ఇవాళ ఆయన పదవికి రాజీనామా చేయమనండి. ఆ ప్లేస్లో ఎవరైనా దళితుల్ని పెట్టమనండి అంటే గెలిపిస్తాం. అంత దమ్ము ఉందా? దాని దిగజారు రాజకీయం ఇట్లానా? పార్టీకి 10 సంవత్సరాలు కష్టపడితే ఫలితం ఇదా అండి? చైర్మన్ ద్వారా కొట్టేసారా అండి నన్ను? నేను చేసిన అన్యాయం ఏంటంటే, పార్టీకి నేను చేసిన అన్యాయం ఏంటి? నేను వేరే పార్టీ మారలేదు కదా, టీఆర్ఎస్ పార్టీ నుంచే కదా నేను ఇప్పుడు ఆశించింది. దాడి ఏంటండి? వాళ్ళ చూస్తున్నాం కదా, మీరే చూస్తున్నారు.